మేడే నెత్తుడి చరిత్ర నుండి నేటి వర్క్ లైఫ్ బ్యాలెన్స్ దాకా సాగిన ప్రయాణంపై మీకు కావాల్సిన ముఖ్య సమాచారాన్ని అందించే శీఘ్ర విశ్లేషణ ఇది. అమెరికాలో మొదలైన చారిత్రక పోరాటం, ఇండియాలో మేడే ప్రారంభం, అలాగే మన భవిష్యత్తు ఆఫీస్ వాతావరణం ఎలా మారబోతోందో ఈ వనరులు మనకు చాలా ఆసక్తికరంగా వివరిస్తాయి. మొదటిది, మనం ఇప్పుడు అనుభవిస్తున్న ఈ 8 గంటల పనిదినం ఏమీ ఊరికే రాలేదండి. 1886లో అమెరికాలోని చికాగోలో లక్షలాది మంది కార్మికులు దీనికోసం శాంతియుతంగా సమ్మె చేస్తే అది కాస్త హింసాత్మకంగా మారి పోలీసుల కాల్పుల్లో ఎంతోమంది ప్రాణాలు కోల్పోయారు. వాళ్ల త్యాగానికి గుర్తుగానే 1889లో ప్యారిస్లో జరిగిన సదస్సు మే 1ని అంతర్జాతీయ కార్మిక దినంగా ప్రకటించింది. ఒక్కసారి ఆలోచించండి, ఆనాడు వారు ప్రాణాలు అర్పించకపోతే ఈరోజు మనం ఇంత సేఫ్గా డ్యూటీ చేయగలిగేవాళ్లమా? రెండవది, ఆ చికాగో పోరాట స్ఫూర్తి మన ఇండియాకి కూడా ఎలా వచ్చిందంటే 1923లో మద్రాసులో, అదేనండి ఇప్పటి చెన్నైలో, సింగారవేలు చెట్యార్గారి నాయకత్వంలో మన దేశపు తొలి కార్మిక దినోత్సవం జరిగింది. మీకు తెలుసా, మన దేశంలో మొదటిసారిగా ఎర్రజెండాను ఎగరవేసి మే 1ని ఖచ్చితంగా జాతీయ సెలవుదినంగా ప్రకటించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది అక్కడే. చివరగా, ఒకప్పటి పోరాటాలు కేవలం పనిగంటల కోసమే జరిగితే నేటితరం ఆలోచన పూర్తిగా మారిపోయింది. అందుకే 2026 సంవత్సరానికి గాను అంతర్జాతీయ కార్మిక సంస్థ అంటే ILO ఒక అద్భుతమైన థీమ్ ఎంచుకుంది. అదేమిటంటే ఆరోగ్యకరమైన మానసిక, సామాజిక పని వాతావరణాన్ని నిర్ధారించడం. సింపుల్గా చెప్పాలంటే ఆఫీసుల్లో మనం మానసిక ఒత్తిడికి గురికాకుండా చూసుకోవడమన్నమాట. ఒకప్పుడు కేవలం పనిగంటల కోసం రోడ్లెక్కి చేసిన పోరాటం ఈరోజు ఆఫీసుల్లో మన మానసిక ప్రశాంతతను సాధించే స్థాయికి ఎంత గొప్పగా మారిందో ఈ చరిత్ర మనకు కళ్లకు కట్టినట్లు చెబుతోంది కదూ.